ఈరోజు మందిరాలకు వెళ్తారు కానీ నమ్మకం ఉండదు, చేస్తారు కానీ నమ్మకం ఉండదు. ఒక దేశంలో జరిగినటువంటి ఘట్టం, ఒక దేశంలో వర్షం కోసం ప్రార్థన చేస్తున్నారు. వర్షాలు లేవు, నదులు ఎండిపోయినాయి, చెరువులు ఎండిపోయినాయి, బావులు ఎండిపోయినాయి, భూమి అంతా నెరవిడిచి ఎక్కడ చూసినా ఎంత లోతు తవ్వినా నీళ్లు దొరకటం లేదు. అనుకున్నారు ఆ పట్టణ ప్రజలంతా, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆకాశము నుండి వర్షాన్ని పంపిస్తాడు అని. ఒక 10 దినాలు 9 దినాలు ఉపవాస దినాలను ప్రతిష్ఠించుకున్నారు. 8 దినాలు అయిపోయినాయి. ఆఖరి రోజు ప్రార్థన చేస్తున్నారు. అందరూ కూడా మామూలుగా వెళ్ళిపోయారు ప్రియులరా. ప్రార్థనకి